నమస్కారం అందరికీ జై శ్రీ గణేశ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను ఉప్పర్పల్లి వేణుగోపాల్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి అయితే వచ్చేసాను. లాస్ట్ విజిట్ మనది 16th June 2024 ఉండే. సో ఈరోజు వచ్చేసి 29th June. ఎగ్జాక్ట్లీ 2 weeks అయిపోయింది ఇక్కడికి వచ్చి. చూస్తారు కదా, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బప్పా మూర్తి ఇన్ వేణుగోపాల్ ఆర్ట్స్ వర్క్షాప్. సో వర్క్ ఎంతవరకు వచ్చింది అండ్ ఒక్కొక్క విగ్రహం అయితే మీకు చూపిస్తాను. మన వేణన్న కూడా ఉన్నాడు, వాళ్ళ మామ కూడా ఉన్నాడు. సో ఇద్దరితోనైతే మాట్లాడదాం. ఈ వ్లాగ్ అయితే మీరు లాస్ట్లో చూడండి. అండ్ మీకు మంచి రీజనబుల్ రేట్లు అయితే ఇక్కడ విగ్రహాలు దొరుకుతాయి. ఫినిషింగ్ కూడా చాలా బాగున్నది. సో లెట్స్ సీ ది వర్క్ ఆఫ్ వేణుగోపాల్ ఆర్ట్స్. థ్యాంక్ యూ. జై శ్రీ గణేశ జై శ్రీరామ్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ జై శ్రీరామ్. ఫ్రెండ్స్ మనమైతే ఉప్పర్పల్లి వేణుగోపాల్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసినాం. ఇది ఎయిర్పోర్ట్ కార్గో రోడ్, మనకు జల్పల్లి కాటేదాన్ నుంచి వచ్చే రోడ్ అనమాట. అండ్ ఈ రోడ్ వచ్చేసి టువర్డ్స్ ఎయిర్పోర్ట్ పోతుంది. నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా షేర్ చేస్తా. సో ఇక్కడ బ్యానర్ అయితే ఉంది, చూసుకోవచ్చు, ఉప్పర్పల్లి వేణుగోపాల్ ఆర్ట్స్. సో అన్న నంబర్స్ వచ్చేసి 8522922244 అండ్ ఇంకొక నంబర్ కూడా ఉంది 9666668875. మంచి ఫ్యాన్సీ నంబరు. సో అన్న అయితే మీకు 24/7 అవైలబుల్ ఉంటాడు వాట్సాప్లో. అండ్ మీరు డైరెక్ట్ కాల్ కూడా చేసుకోవచ్చు. సో చాలామంది భక్తులు అయితే వచ్చారు. మామ నమస్తే, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. సో అందరు మన భయ వాళ్ళు అయితే వచ్చారు. అందరికీ రామ్ రామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. వేణన్న నమస్తే. సో అన్న ఎట్లా నడుస్తున్నాయి పనులు? ఓకే, అయితే మనం ఒక్కొక్క విగ్రహం చూసుకుందాం. లాస్ట్ టైం ఈ విగ్రహం అయితే ఇక్కడ జాయింటింగ్ వర్క్ నడుస్తుండే. ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సోఫా పైన కూర్చున్నాడు, ఒక కాలు మీద కాలు, 4 hands. 15 రోజులలో అయితే చాలా అవుట్పుట్ వచ్చేసింది. ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అండ్ మ్యాక్సిమం కాస్టింగ్ వర్క్ కూడా అయిపోయింది. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఇంకా స్వామివారికి సంబంధించిన డైల్ అనమాట. కొన్ని విగ్రహాలకు ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ వర్క్ కూడా అయిపోయింది. అండ్ మిగతా విగ్రహాలకు అయితే జాయింటింగ్ వర్క్ నడుస్తున్నది. ఇక్కడ అన్ని బ్యాలెన్సింగ్ వర్క్ అనమాట. సో స్వామివారు వచ్చేసి మనకు ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు. కొంచెం గ్యాప్ తక్కువ ఉంది, ఒక్కసారి చూసుకుందాం. సో ఈ విగ్రహం చూడవచ్చు ఫ్రెండ్స్, టోటల్ 4 hands అండ్ మనకు ఒక చెయ్యి అయితే కొంచెం ముంగట్కి వస్తున్నది, స్టాండింగ్ పొజిషన్. అండ్ ఇంకొక విగ్రహం ఒక డిఫరెంట్ పొజిషన్లో ఉన్నది ఇక్కడ, ఇది కూడా 4 hands. సో ఫినిషింగ్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్టిస్టులు అయితే చేస్తున్నారు. వర్క్ చాలా స్మూత్ ఉంది. వర్క్ ఇంతకుముందే ఫినిషింగ్ చేసినట్టు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ స్వామివారికి ఇక్కడ కూడా 4 hands ఉన్నాయి. అండ్ ఫేస్ కట్ కూడా మంచి స్మైలింగ్ ఫేస్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ भाई कब से कर रहे हैं आप ये फिनिशिंग का काम? 15-20 दिन से. ఓకే. సో 15 to 20 days నుంచి అయితే ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తుందంట. యాక్చువల్గా ఏముంటుందంటే స్వామివారికి సంబంధించిన డిఫరెంట్ బాడీ పార్ట్స్ అయితే యాజ్ పర్ స్కెచ్ లేదంటే యాజ్ పర్ ఫోటోగ్రాఫ్ అయితే వీళ్ళు ఫిక్స్ చేస్తారు. ఆ ఫిక్స్ చేసిన తర్వాత ఆ బాడీ పార్ట్స్కి ఈ గ్యాప్ అనేది ఫిల్ చేస్తారు అన్నమాట పిఓపితోని. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్వామివారికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తున్నది. ఇంకొక పెద్ద బప్పా విగ్రహం ఉన్నది, అది కూడా చూసుకుందాం ఒకసారి. అండ్ 2 weeksలో అయితే చాలా ఫాస్ట్గా వర్క్ అయితే నడిచింది. చెప్పినాను కదా, ఆర్టిస్ట్ వచ్చేసి మన అజయ్ సోని. సో ఆయన ముంబైలో చాలా ఏళ్ళ నుంచి అయితే వర్క్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఇంకొక పెద్ద బప్పా విగ్రహం. ఇక్కడ చూసుకున్నట్టయితే సుమారు 16 feet హైట్ ఉంటుంది. సో పొజిషన్ కూడా ఒక డిఫరెంట్గా అయితే ఇచ్చారనమాట. ఇక్కడ కూడా 4 చేలు అయితే ఉన్నాయి. స్వామివారి ఫేస్ అయితే కొంచెం యూనిక్గా ఉన్నది. అండ్ వెనకాల విగ్రహం ఇంకొక డిఫరెంట్ మన మహారాజా పోజ్లో అయితే ఉన్నాడు అనమాట. ఇది కూడా ఇంకొక పెద్ద విగ్రహం. అట్లనే ఇక్కడ 2 విగ్రహాలు మనకు స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాయి, అవి కూడా అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. సో మీరైతే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్స్కి అయితే కాల్ చేయండి. ఉప్పర్పల్లి వేణుగోపాల్ ఆర్ట్స్. నేను రెగ్యులర్గా ఇక్కడికి సంబంధించిన రీల్స్ ఇంకా కమ్యూనిటీ పోస్ట్ కూడా షేర్ చేస్తూ ఉంటా. సో ఇది ఇంకొక స్టాండింగ్ పొజిషన్లో ఇక్కడ వినాయకుడు అయితే ఉన్నాడు, చూసుకోవచ్చు. వెనకాల కూడా చూసుకున్నట్టయితే ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. సో 4 hands ఇక్కడ కూడా వినాయకునికి. అండ్ కొన్ని పెద్ద పెద్ద బాడీలు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఆల్ మన ఉప్పర్పల్లి వేణుగోపాల్ ఆర్ట్స్ అన్న వాళ్ళ వర్క్షాప్లో అయితే అన్ని విగ్రహాలకు సంబంధించిన కాస్టింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బాడీ. సో ఇదే బాడీలో వాళ్ళు పిఓపి ఇంకా కొబ్బరి పీచు ఈ 2 మిక్స్ చేసేసుకొని అయితే దీంట్లో పెడతారనమాట. సో స్వామివారికి సంబంధించిన హెడ్ ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఫిల్లింగ్ అయితే వేసేసారు. ఒక 1/2 hour తర్వాత ఈ డై అనేది ఓపెన్ చేస్తారనమాట. సో ఓపెన్ చేస్తే మనకి ఇట్లా డిఫరెంట్ పార్ట్స్ అనేది తీస్తారు బయటికి. సో ఇక్కడ చూసుకోవచ్చు జాయింటింగ్ వర్క్ అయితే నడుస్తున్నది. ఆమెకి సంబంధించిన ఓన్లీ బాడీ ఇంకా కాళ్ళే ఫిక్స్ అయిపోయినాయి, ఇంకా తల ఇంకా చేరైతే ఫిక్స్ చేయలేదు. అండ్ ఇక్కడ స్టాండ్ వర్క్ కూడా అయిపోయింది అన్నమాట. సో వెల్డింగ్ వర్క్ అన్ని ప్యారలల్గా నడుస్తున్నాయి.
ఈ రోజు నుంచి చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్లీ 70 days ఉంది ఫెస్టివల్కి. సో ఇక్కడ ఇంకొక విగ్రహం చూసుకుంటే మనకు ఓన్లీ లెగ్స్ ఇంకా బాడీ అయితే జాయిన్ అయిపోయింది. और अजय भाई अभी इसका स्केच दिखा सकते हैं क्या आप? సో ఇక్కడ మన అజయ్ భాయ్ అయితే కొంచెం వాళ్ళకు డైరెక్షన్స్ ఇస్తున్నాను అనమాట, ఎట్లా ఫిక్స్ చేయాలి ఏందనేది. సో ఇక్కడ కాలు మీద కాలు వేసుకొని వినాయకుడు కూర్చున్నాడు. కిतना ఫీట్ కా ఆయేగా భయ్యా? 18 feet. ఓకే ఓకే. సో స్కెచ్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు ఈ 3 విగ్రహాలు అయితే ఆల్మోస్ట్ ఆల్ మనకు జాయింటింగ్ వర్క్ అయితే అయిపోయినుండే. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫినిషింగ్ వర్క్ కూడా అయిపోయింది. సో ఈ విగ్రహం మనకు సుమారు ఒక 14 to 16 feet హైట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ తొండం కూడా కొంచెం వెరైటీగా అయితే ఉన్నాయి. ఈ స్కెచ్ అనేది చూద్దాం ఒకసారి. ఈ స్కెచ్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారు వచ్చేసి కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. చాలా బ్యూटीफुल ఉంది. मेरे को लगता है छोटा मूर्ति है, इसको बड़ा कर रहे हैं. छोटा मूर्ति मिट्टी का मूर्ति है. मिट्टी का मूर्ति है. ओके ओके. और क्या क्या डिजाइन में बना रहे हैं इस बार? एक बन रहा है. ओके, ये वाला भी बन रहा है. ओके, ये कितना हाइट का रहेगा भैया? 18 फीट का है. 18 feet का है. और एक महाराजा. ఓకే. సో ఇది ఇక్కడ ఇంకోటి మహారాజా పోజ్లో అయితే వినాయకుడు కూర్చొని ఉన్నాడు. అండ్ और कुछ है डिजाइन्स भैया? अभी ऑर्डर आया. సో ఈ మోడల్ అయితే చాలా ఫేమస్ అయింది లాస్ట్ ఇయర్ 2023లో ముంబైలో, చందన్వాడి వినాయకుడు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మన గరుడ పక్షి మీద అయితే వినాయకుడు నాట్యం వేస్తున్నాడు. టోటల్ 6 చేయిలు ఉన్నాయి. సో బోతి అచ్చా హై భయ్యా. అండ్ ఇప్పుడు మనం వేణుతో కూడా మాట్లాడదాం, ఆయన ద్వారా ఇంకా విషయాలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నమస్తే వేణుభాయ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ మామగారు నమస్తే. నమస్తే అజయ్ భాయ్. సో వేణుభాయ్ చెప్పాలి, 2 వారాలలో అయితే చాలా వర్క్ అయినట్టు అనిపిస్తుంది ఇక్కడ. మీరు చెప్పండి, వర్క్ ఎట్లా నడిచింది 2 వారాలలో? నడుస్తుందన్నా, ఇది ఫిట్టింగ్ ఉండే కదా, ఓకే, ఫినిషింగ్ కాడికి వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మన షెడ్ లా కాస్టింగ్ కి సంబంధించిన వర్క్ అంతా అయిపోయిందా? లేదు, ఉంది, ఇంకా ఉంది. ఇంకా కొన్ని ఫిట్టింగ్ అవుతున్నాయి, ఓకే, ఫినిషింగ్ కూడా అవుతున్నాయి, ఫిట్టింగ్ కూడా అవుతున్నాయి, ఫినిషింగ్ కూడా దగ్గరకు వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ కలర్. ఓకే ఓకే అన్న. మరి ఇప్పుడు ఈ రోజు నుంచి చూసుకుంటే 70 రోజులు ఉందన్న. ఇంకా యాజ్ పర్ స్కెచ్ ఏమైనా ఆర్డర్లు తీసుకుంటున్నారా? ఇంకొక 1 week టైం ఉందన్న. 1 week లో ఏమొచ్చినా తీసుకుంటా, ఆ తర్వాత ఆపేస్తాం. ఓకే. సో ఫ్రెండ్స్, కొత్త అప్డేట్, మీకు ఎవరికైనా యాజ్ పర్ స్కెచ్ కావాలి అంటే ఈ రోజు 29th June, సో సుమారు నెక్స్ట్ సండే అంటే 7th వరకు అయితే అన్న ఆర్డర్లో యాజ్ పర్ స్కెచ్ తీసుకుంటూ అంటున్నాడు. దాని తర్వాత భయ్య వాళ్ళు ఏవైతే ఇక్కడ డిజైన్స్ ఫైనలైజ్ చేసి తయారు చేస్తారో ఆ బప్పా విగ్రహాలు అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. సో వేనన్నా ఎట్లా అనిపిస్తుంది సార్? మరి లాస్ట్ ఇయర్ అయితే మీరు పెద్ద పెద్ద సోలాపూర్ విగ్రహాలు చేశారు, ఈసారి సోలాపూర్ కా ముంబై. అవునా, సోలాపూర్ కా ముంబై. ఆరు మనవి కూడా కొన్ని 10 పీసులు సెలెక్షన్ ఉన్నాయి. అవి ఇప్పుడు ఏం చెప్పేటట్టు లేదు. ఓకే. సో అన్న ఇక్కడనే చేస్తారా అన్ని విగ్రహాలు, లేకపోతే ఇంకా వేరే ప్లేస్ కూడా? ఇదే ప్లేస్ అన్న. లాస్ట్ టైం ఏదైతే హైట్ ఆ పర్సనాలిటీ బాడీ ఉందో అది ఇంకా నేను కొంచెం రివీల్ చేయదలుచుకోలే, అలా చేస్తాను. ఓకే. సో ఎట్లా మరి డెలివరీ 2 సైడ్ల నుంచి ఉంటాయి ఇక్కడ? 3 సైడ్లనా, 1 2 3. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం ఎక్కడ పోయినా కానీ షెడ్కి ఒక్క సైడ్ నుంచే మనకు రోడ్ అయితే ఉంటుంది అనమాట. భయ్య వాళ్ళకు ఫ్రంట్ సైడ్ కూడా రోడ్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ కూడా రోడ్ ఉంది, సైడ్ నుంచి కూడా మనకు వాళ్ళైతే ఓపెన్ చేసేస్తారు షెడ్. సో డెలివరీ అనేది పెద్ద ఇబ్బంది ఏం లేదన్న, అంతా ప్లాన్ చేసి చేస్తాం. ఓకే 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 అన్న. సో నెక్స్ట్ మామతోనైతే మాట్లాడదాం. మామగారు నమస్తే. అండ్ మీకైతే మంచి ఫ్యాన్స్ ఉన్నారు. మనం లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు కూడా మామ ఈజ్ లుకింగ్ హ్యాండ్సమ్ అండ్ స్మార్ట్ అన్నుండే. సో మా సబ్స్క్రైబర్స్ తరఫు నుంచి మీకు కూడా నేను అదే చెప్తాను, యూఆర్ లుకింగ్ స్ట్రాంగ్. సో చెప్పాలి మామ, వర్క్ ఎట్లా నడుస్తుంది? మరి మీరు ఏ టైంకి ఇక్కడ అవైలబుల్ ఉంటారు అండ్ వర్క్ ఏ టైం నుంచి ఏ టైం వరకు నడుస్తుంది ఇక్కడ? పొద్దున్న 8 గంటలకి స్టార్ట్ అయిపోతాయి. ఓకే. సో వాళ్ళకు ఫుడ్ అదంతా ఎట్లా మరి? మన దగ్గరనే, మొత్తం మన దగ్గర. ఓకే మామ, ఇంకోటి వచ్చేసి ఇప్పుడు బోనాలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి, చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి బుకింగ్ చేసుకుంటారు. సో ఎట్లా మరి 24/7 మన షెడ్ ఓపెన్ ఉంటుందా? ఎప్పటికి ఓపెన్ ఉంటుంది? ఓకే. సో కంప్లీట్ మొత్తం ఈ వర్క్ అంతా ఎప్పటివరకు అయిపోయే ఛాన్స్ ఉన్నది? మొత్తం అన్ని విగ్రహాలు అది వారం రోజుల ముందే అయిపోతుంది. సో పండుగ 7 తారీఖు సెప్టెంబర్ బట్టి చూసుకుంటే 31st వరకు అయిపోతుంది. ఓకే ఓకే రైట్. థ్యాంక్ యూ మాमा, ऑल द बेस्ट. थैंक यू जय भाई, आपका काम बहुत बढ़िया है. पिछले बार भी हमने धूलपेट में देखा था, अभी पता चला है कि इस बार आप अच्छा काम कर रहे हैं. ऐसे ही हमारे वेणु भाई को भी सपोर्ट करो और जितना बेस्ट हो सकता है आप देने के लिए कोशिश करो. तो आपको क्या लग रहा है इस बार हैदराबाद में इतने सारे बप्पा का मूर्ति बन रहे हैं? पहले सिर्फ मुंबई में बनते थे, पहले मुंबई में बनते थे, अभी हैदराबाद में भी बन रहा है. आपको कैसा लग रहा है? हमको तो ऐसा लग रहा है जैसे मुंबई से अभी ज्यादा हम लोग का मार्केटिंग इधर मिल गया. चलो बहुत ही अच्छा हैदराबाद में. ओके. तो आप कितने साल से है भैया ये लाइन में? लाइन में मैं 14 साल से. 14 ईयर से. ओके. और यहाँ पर हैदराबाद में? ये मैं 2019 से, लॉकडाउन से.
19 से यहाँ पर काम कर रहे हैं। हाँ, चलो बहुत ही पेपर अच्छा का पहले बनाते थे मूर्ति। ओके ओके। तो आप लोग कितने लोग हैं भाई अभी यहाँ पर टीम वेनाना के पास? इधर इनके पास में अभी 10 आदमी का टीम। 10 आदमी है। ओके, तो नेक्स्ट प्लान क्या है भैया? अभी तो जॉइंटिंग का काम अब चल रहा है, एक एक मूर्ति का जॉइंटिंग काम करने के लिए कितना टाइम लगता है आपको? एक मूर्ति ज्वाइंट करने का वही समझिए ना 5 घंटे लगता है। 5 आवर्स लगता है। और कास्टिंग के लिए? कास्टिंग के लिए तो अपना कामगर के ऊपर होता है, एक दिन में वो जितना वो कर सकता है, 2-3 मूर्ति। तो यहाँ पर ये वर्कशॉप में आपका क्या क्या काम है? एक तो कास्टिंग है और जॉइंटिंग है, उसके बाद और फिटिंग का काम है। फिटिंग। और जैसा फिगर देंगे, फोटो देंगे, वैसा स्केच है। तो फिनिशिंग तक आपका काम है? पूरा फिनिशिंग तक मेरा काम है। चलो बहुत ही अच्छा लगा भैया। अजय भाई मिलते रहेंगे, मैं भी अगले हफ्ते आऊंगा और अपने पप्पा लवर्स को अपना काम दिखाएंगे। సో ఇది ఫ్రెండ్స్ మన ఉప్పర్పల్లి వేణుగోపాల్ ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్. మళ్ళీ మనం బోనాల తర్వాత వద్దాం. బోనాలు ఇంకా దూరం ఏం లేదు, జస్ట్ 1 వీకే. సో బోనాల తర్వాత వద్దాం. అప్పటి వరకు అయితే ఈ షెడ్ మొత్తం నిండిపోతా అనేసి నేను అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆఫ్ గణేష్ మేకింగ్ 2024. అందరూ ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా, మంగళ మూర్తి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్.